షర్మిల పార్టీ పెట్టింది కదా, దానివల్ల మనకి మన సీట్లు వచ్చే పార్టీ పెట్టేదేమో కాదు, అనాది నుంచి ఉన్న పార్టీ అయితే ఆమె ఎప్పుడు కాంగ్రెసే కదా, ఇప్పుడు పెట్టేదేమో కాదు. ఇప్పుడు ఆమె అధ్యక్షురాలు అయింది. తెలంగాణలో ఒక సీట్ గెలవాలి, ఇక్కడ ఏమన్నా ఛాన్స్ ఉందా? ఏంది ఇప్పుడు షర్మిల పోటీ చేసి తెలంగాణలో అదేదో క్యాన్సిల్ చేసుకొని అసలు వాళ్ళ నాన్న పార్టీలో ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ అభిమానులు ఉంటే చేస్తారు. అనేవి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పథకాలు పెట్టిండ్రు, ఆ పథకాలు అనేవి అందుతున్నాయి జనాలకు. మరి అందినాడికి అందుతున్నాయి, అందనాడికి అందట్లేదు. ఏం పథకాలు పెట్టాడు? అమ్మ ఒడి అని పెట్టిండ్రు, రైతు భరోసా, ఏదో కొన్ని అందినాళ్ళకి అందుతాయి, అందనాళ్ళకి. వాలంటరీ వ్యవస్థ ఎట్లా ఉన్నది? వాలంటీర్లు అందులో మా వాళ్ళు జాబ్ వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు ఏమన్నా ఏం చేస్తారు, ఏమన్నా ఏం చేస్తారు. వాళ్ళ వల్ల పెద్ద ఒరిగేది ఏముంది, నష్టపోయేది ఏముంది? నాకు తెలిసేది ఇక్కడేం మా ఊళ్ళో అయితే నష్టపోయేది ఏం లేదు, ఒరిగేది ఏం లేదు. వాళ్ళకి ఇచ్చిన పని ఉందో వాళ్ళు చేస్తున్నారు, ఇక వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళ వల్ల నష్టం అంటే గవర్నమెంట్కి నష్టం ఉంటుంది. ఇప్పుడు ఊళ్ళో 12 మంది ఉండారు, 60,000 గవర్నమెంట్కి నష్టమేగా. 3,000 ఇస్తున్నారు, పోయి తెచ్చుకోలేము. బ్రహ్మాండంగా రైతు భరోసా ఒకటి పెట్టారు, సచివాలయం ఒకటి కట్టారు, సెక్రటరీ రూరల్ తిరుగుతారు, అందరూ పనులు చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి తెచ్చుకోమంటే తెచ్చుకుంటాం, 60,000 తప్పుతాయి. కానీ సరే వాళ్ళు పెట్టారు, మా ఇంటికి వచ్చి నిద్రలాగొట్టి ఇస్తున్నారు, తీసుకుంటున్నాం. నిద్రలాగొట్టి ఇవ్వకపోతే నిద్రలేసిపోతాం, డబ్బులు ఇస్తామంటే. చంద్రబాబు నాయుడు గారిది బాగుందా, లేకపోతే వైఎస్ఆర్సీపీ పరిపాలన బాగుందా? మాకు చంద్రబాబు అదే బాగుంది. ఎందుకంటే అంతో రాజధాని పోయినా ఇక్కడ దయచేడుగా ఇప్పుడు వీడు కూర్చొని మాట్లాడుకోవడానికి ఏదో తన శాతం కూడా కొంత చేశాడు కదా. రాజధాని ఏది ఉంటే బాగుంటుంది మీకు మైండ్లో ఉంటుంది కదా పర్టికులర్ ప్లేస్? రాజధాని అమరావతిని అందరూ నిర్ణయించింది. ఆయాలుండే పాలకపక్షం ప్రతిపక్షం ఏకమైతేనే అక్కడ ఖాయం చేసింది. కొంత పని మొదలు పెడితిరి, అందులో ప్రభుత్వం మారంగానే కట్టిని కొన్ని పడగొడుతుంది, కొన్ని నుంచి తిరిగి. అసలు ఇప్పుడు ఏది రాజధాని ఎక్కడా? ఏది ఏపీకి రాజధాని ఎక్కడ? అసలు 5 ఏళ్ల నుంచి ఎక్కడ? సరే కాదన్నాడు, ఇంకోసారి అన్న డెవలప్ చేయాలిగా. విశాఖపట్నం పెట్టాడు అనుకో, ఆడైనా డెవలప్ అయితే ఏడైతే డెవలప్ అయింది అనుకుంటాం. అసలేది